హాయ్. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మళ్ళీ డెవలప్మెంట్ విషయంలో ఏ విధంగా మార్పులు జరుగుతాయి? డెవలప్మెంట్ అంటే స్లోగా ఉంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ఉంది. నాడు నేడు అని స్కూల్స్ డెవలప్ చేశారు. తర్వాత సచివాలయం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాలంటీర్ సిస్టమ్ అనేది. అవన్నీ నిదానంగా గ్రోతే కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు కరోనా టైంలో డబ్బులు ఇచ్చారంటున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, వాళ్ళు స్పెండ్ చేశారు. ఎకనామికల్ గా గ్రోత్ ఉంది కదా. ఆబ్వియస్లీ డెవలప్మెంట్ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ అంటే చేస్తాను. ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అంటున్నారు, నిజమేనా? ఉచిత పథకాలు ఎవరికి ఇస్తున్నారు? డబ్బులు ఎర్న్ చేసుకోలేని వాళ్ళకి ఇస్తున్నారు. ఎర్న్ చేయగలిగిన వాళ్ళకి ఇవ్వట్లేదు కదా. ఇంకా వాళ్ళు సోమరిపోతులు ఎందుకు అవుతారు? కష్టపడలేని వాళ్ళకి ఇస్తున్నాడు. రైతులకు ఎంత మేరకు సాయం చేస్తున్నారు అనుకోవచ్చు? అది ఐడియా లేదు కానీ ఇది రైతు బంధు అని అలాంటివి ఏవో ఉంటాయి కదా, రుణమాఫీ అవి అవి ఇస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా రైతులు విద్యార్థుల నుంచి అయితే వ్యతిరేకత లేదని ఫీల్. సో ఇప్పుడు ప్రస్తుతం ఎంత వరకు ఐటీ పెట్టుబడులు తెచ్చారు అనుకోవచ్చు ఏపీకి? ఎంతవరకు అంటే ఆ అమౌంట్ అయి మాకు తెలియదు కానీ వైజాగ్ కనుక క్యాపిటల్ అయితే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మూడు రాజధానులని వెల్లడించారు. మరి మూడు మూడు రాజధానుల్లో కనీసం ఒక్క రాజధానిని కూడా డెవలప్మెంట్ ఇంతవరకు ప్రారంభించడం కూడా స్టార్ట్ చేయలేదు. అవి మూడు రాజులు అంటే వాళ్ళు ఏదో పార్టీ స్టంట్ అవి అవ్వచ్చు కానీ డెవలప్మెంట్ అయితే మూడు చోట్ల మూడు డిఫరెంట్ థింగ్స్ డెవలప్ చేద్దాం అని అనుకుని ఉండవచ్చు. కానీ వైజాగ్ కనుక ఈ కేసులు అవేవో ఉన్నట్టు ఉన్నాయి కదా, ఈ లేకపోతే వైజాగ్ కనుక డెవలప్ చేయించాము అని idea. అంటే ఇప్పుడు నిన్న సిద్ధం అనే ఒక మీటింగ్ అయితే ఒక సభ అయితే జరిగింది కదా, ఆ సభ వల్ల మరి అపోజిషన్ కి ఏమన్నా లాస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఆ పొజిషన్ కి పడే ఛాన్స్ ఉందా? అంటే సక్సెస్ అయింది కదా, 6 lakhs మెంబర్స్ అంతమంది వచ్చారని అనుకుంటున్నారు. మరి అంతమందిని ఈవెన్ గ్యాదర్ చేసినా కానీ పర్లేదు కదా. జగన్ చాలా ధీమాగా వై నాట్ 175 అంటున్నాడు. 175 కి 175 వచ్చే అవకాశం ఉందా? ప్రాక్టికల్ గా మాట్లాడితే 175 కాకపోయినా అట్లీస్ట్ 100+ ఉండొచ్చు. థ్యాంక్ యూ.